రూపాయలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడంపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో గ్యాస్ సిలిండర్ల సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఇజ్రాయెల్ అదేవిధంగానే అమెరికా అంటే యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆ ప్రభావం భారత్ పైన కూడా పడిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా కొన్ని రకాల దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రకాల అంటే వినియోగదారులకు సంబంధించి నిత్యావసరాల సరుకుల విషయాలకు కావచ్చు, లేదంటే గ్యాస్కి సంబంధించి ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా రోజువారీ లెక్కన ఈ రేట్లు అనేది పెరుగుతుంది. డొమెస్టిక్ కావచ్చు, అదేవిధంగానే కమర్షియల్ పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతున్నాయి. అదే కాకుండా అంటే దిగుమతి మనకు వచ్చే దానికి ఈ యుద్ధమే ప్రధాన కారణం అంటూ కూడా అంటే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. సో దీనిపైన ఈ ప్రభావం తిరుపతిలో ఎక్కువగా పడింది. ఎందుకంటే ఇక్కడ తిరుమలకి సంబంధించి ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. తిరుపతి గుండానే తిరుమలకి వెళ్ళాలి, అక్కడ స్వామి దర్శనానికి సంబంధించిన తిరిగి వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున అంటే పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ఈ ప్రభావం అనేది ఎక్కువగా కనపడుస్తుంది. మరి ఏజెన్సీలకు సంబంధించి నాదముని గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి దాదాపుగా 4.5 లక్షల వరకు కూడా అంటే డొమెస్టిక్ సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి 5.5 లక్షల వరకు దాదాపుగా ఎట్లా ఉంది ఇప్పుడు యుద్ధం వలన మనకు డొమెస్టిక్ ఏ ఇబ్బంది లేదని గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. దానివల్ల మనకు మన తిరుపతి జిల్లాలో 5,50,000 దాకా కస్టమర్లు ఉన్నారు. దాదాపు కమర్షియల్ 60,000 నుంచి 70,000 సిలిండర్లు ప్రతి నెల వినియోగం ఉంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు 1,00,000 మంది దాకా మనకు యాత్రికులు వస్తుంటారు. వీరికందరికీ కమర్షియల్ సిలిండర్లు ముఖ్యంగా సప్లై కావాలి, లేకపోతే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని 19 kg మీద రిస్ట్రిక్షన్ పెడుతున్నారని చెప్తున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడవచ్చు. డొమెస్టిక్ మాత్రం ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. మొన్నటి వరకు కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై ఇచ్చారు కంపెనీలు. ఇంకా రాబోయే కాలంలో ఏదో రిస్ట్రిక్షన్ పెడుతున్నారని సుమారు ప్రాథమిక సమాచారం మనకు. అలాగే మనకు డొమెస్టిక్లో ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల రేట్లు కూడా పెంచారు ఈ రోజు నుంచి. కమర్షియల్ సిలిండర్ వచ్చి 2,077.50. అదే ఎంత పెరిగింది ఒక సిలిండర్ పైన? డొమెస్టిక్ ఎంత పెరిగింది? కమర్షియల్ డొమెస్టిక్ వచ్చి 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ పైన 115 రూపాయల దాకా పెరిగింది. అట్లాగే గవర్నమెంట్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఒక కస్టమర్కు 25 రోజులు వరకు మీకు ఈ రోజు తీసుకున్న రోజు నుంచి మళ్ళీ 25 రోజుల తర్వాతే మళ్ళీ తీసుకోవాలని పెట్టుండది. ముందు 21 రోజే కదా, 21 రోజు నుండి మళ్ళీ 25 రోజులు చేశారు. ఓకే, 21 రోజు నుండి మళ్ళీ 25 రోజులు చేసినట్టు ఈరోజు న్యూస్ వచ్చింది. అలాగే డబుల్ సిలిండర్ 30 రోజుల వరకు పెట్టారు. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి 19 kg సిలిండర్ల పైన రిస్ట్రిక్షన్ తీసేసి మొత్తం తిరుపతి జిల్లాలో ఎన్ని అంటే కమర్షియల్కి సంబంధించి పంపిణీ జరుగుతూ ఉంటాయి? దాదాపు 1,00,000 మంది కస్టమర్స్ ఉంటారు తిరుపతి జిల్లాలో. దాదాపు 60-70 వేల మంది నెలకు సిలిండర్లు వాడుతున్నారు. ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి సార్? ఈ తిరుపతి జిల్లాలో 61 ఏజెన్సీ ఉంది. 61 ఏజెన్సీ అంటే చిన్నవి పెద్దవన్నీ కలిపి 61 ఏజెన్సీ ఉన్నాయి. కొంత పెద్ద డిస్ట్రిబ్యూటర్లే కమర్షియల్ చేస్తుంటారు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి దాదాపు 60,000-70,000 సిలిండర్లు పర్ మంత్ సేల్ అవుతుంటుంది. సో మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇందాక మనం చెప్పుకున్నట్టు 4.5 లక్షల వరకు కూడా అంటే ఇంటికి సంబంధించిన అంటే మామూలుగా డొమెస్టిక్ వాడేటికి సంబంధించిన సిలిండర్లు పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఇక తిరుపతి జిల్లాలో 5 లక్షల పైన అంటే దాదాపుగా రెండు అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 లక్షల వరకు కూడా ఇండ్లకు సంబంధించి సిలిండర్లు వివిధ ఏజెన్సీలు పంపిణీ చేస్తూ ఉంటాయి. అంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇట్లా ఇరాన్కి సంబంధించిన ఈ ప్రధాన యుద్ధం కారణంగానే గ్యాస్ అనేది ఇట్లా దిగుమతి కాలేదు. అందువల్లనే ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. సాధ్యమైనంత వరకు ప్రస్తుతానికైతే మోడల్గా ప్రభుత్వం అధికారులు ఆదేశాలు ఇచ్చారే కానీ దీనిపైన పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్ అయితే ఇంకా రాలేదు. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు